కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా మీతో మా అనుబంధం పార్టీలకు రాజకీయాలకు అతీతం. మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు, ఉండదు, ఉండబోదు సార్. మా రాష్ట్రానికి మా ప్రజలకు గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాల్ని గుర్తుపెట్టుకున్న మా రాష్ట్ర ప్రజలు మీరు మరింతగా పెద్ద మనసుతో ఆ పెద్ద మనసు చూపితే అలా మీరు చూపించే ఆ పెద్ద మనసును మీరు చేసే ఆ మంచిని కూడా గుర్తు పెట్టుకుంటారు అని మరోసారి తెలియజేస్తున్నాను. సార్, ఈ రాష్ట్ర ప్రజలందరి తరఫున రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఇవాళ కానివ్వండి, ఇంతకుముందు పలు సందర్భాలలో కానివ్వండి, విభజన సంబంధించిన హామీల దగ్గర నుంచి, పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు పలు అంశాల మీద పలు సందర్భాలలో మీకు చేసిన పలు విజ్ఞప్తులు మీరు సానుకూలంగా పరిగణలోకి తీసుకొని పెద్ద మనసుతో వాటినన్నింటినీ కూడా పరిష్కరించాలని మనసారా కూడా కోరుకుంటూ, మంచి చేసే మన ప్రభుత్వానికి నిరంతరం దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు, పెద్దలైన మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని ఈరోజు దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న మన విజయనగరం వాసి మహాకవి గురుజాడ మాటలు మనందరికీ కూడా కర్తవ్య బోధ చేస్తున్నాయి. ప్రజల అభిమానంతో పాటు వారి ఆకాంక్షలకు ఈ జనం, ఇక్కడికి వచ్చిన ఈ జనసాగరం అద్దం పడుతూ ఉంది. దాదాపుగా 10,742 కోట్ల రూపాయలు ఖర్చయ్యే అభివృద్ధి కార్యక్రమాలకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తన చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నందుకు ఈ అశేష జనవాహిని తరపున, రాష్ట్ర ప్రజలందరి తరపున నిండు మనసుతో కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను శ్రీ నరేంద్ర మోడీ గారికి. సార్, ప్రజల ప్రభుత్వంగా గడిచిన 3.5 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో పిల్లల చదువులైతేనేమి, ప్రజలందరికీ వైద్యం ఆరోగ్యమైతేనేమి, రైతుల సంక్షేమం అయితేనేమి, సామాజిక న్యాయమైతేనేమి, మహిళా సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి, పరిపాలన ఈ రెండింటిని వికేంద్రీకరణ అయితేనేమి, పారదర్శకత, గడప వద్దకే పరిపాలన అయితేనేమి, ఇవి ఈ 3.5 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో మా ప్రాధాన్యతలుగా అడుగులు వేశాం. సార్, ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలదొక్కుకోవడము అని అంటే ఈ రాష్ట్రంలోని ప్రతి గ్రామము, ప్రతి ఇంట, ప్రతి ఒక్క కుటుంబం నిలదొక్కుకోవడం అని నమ్మి ఇంటింట ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి మా ఆర్థిక వనరుల్లో ప్రతి రూపాయి కూడా సద్వినియోగం చేశాం సార్. దేశం మొత్తం, ప్రపంచం మొత్తం మెచ్చే ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారిని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న ఎన్నికల్లో చూశారు, ఎన్డీఏ కూటమి మన రాష్ట్రంలో. నరేంద్ర మోడీ గారు, మన మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, నేను కలిశాం. రాష్ట్ర చరిత్రలో 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున గెలవలేదు. 93% స్ట్రైక్ రేట్, 57% ఓట్లేశారు. 175కు 164 సీట్లు గెలిచాం. 25కు 21 పార్లమెంటు గెలిచాం.
ఈ రోజు మిమ్మల్ని చూస్తే భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఈ కాంబినేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. నరేంద్ర మోడీ గారు దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రిగా ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్ననే మన ఎన్నికలు అయిన తర్వాత హర్యానాలో ఎన్నికలు జరిగాయి, మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి. 2 ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో ఎన్డీఏ గెలిచారు. అది నరేంద్ర మోడీకి ఉండే చారిస్మా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు ఢిల్లీ వస్తా ఉంది, రాసి పెట్టుకోండి. గెలవబోయేది ఎన్డీఏ. దానికి కారణం గుడ్, దేశం కోసం పనిచేస్తే ప్రజలందరూ ఆయనతో ఉంటారు. దిస్ వేర్ ఐఎమ్ అపీలింగ్ సార్, దే ఆర్ ఆల్ విత్ యూ. యు ఆర్ ఫైటింగ్ ఫర్ ది నేషన్, ఫర్ ది పూర్ పీపుల్. ఆల్ పీపుల్ ఆర్ విత్ యూ. షో యువర్ హ్యాండ్స్, వి ఆర్ విత్ నరేంద్ర మోడీ. ఈరోజు సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు, సుపరిపాలన, ఇవన్నిటితో నరేంద్ర మోడీ గారు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. పీఎం కిసాన్ నిధి కింద ఏడాదికి 6,000 రూపాయలు రైతులకు అందిస్తున్నారు. కోవిడ్ సమయంలో ప్రారంభమైన 5 కేజీల బియ్యం ఉచితంగా ఈ రోజు కూడా కొనసాగిస్తున్నారు. దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, గతిశక్తి, భారతమాల వంటి ఉద్యమ కార్యక్రమాలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కరోనా సమయంలో సహాయం చేయడమే కాకుండా ఇప్పటికే మీరు చూస్తే కోట్లాది మంది ఇళ్లు లేని పేదలకు ఇళ్లు కట్టించారు.